హాయ్ మామా బ్రోస్, ద ఇమిటేషన్ గేమ్ ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి తీసుకొచ్చారు. తెలుగు ఒరిజినల్ వెర్షన్ అయితే కాదు ఇది. ఎవరో ఈ మూవీ మీద ఉన్న ఇంట్రెస్ట్తో ఎవరో మహానుభావుడు ఫ్యాన్ డబ్ చేశాడు. అంటే తెలుసు కదా మీకు, తెలుగు డబ్బింగ్ ఎంత వరస్ట్గా ఉంటుంది, వినలేం, చండాలంగా ఉంది. తెలుగు రాని వాడికి తెలుగు మాట్లాడరా బాబు అని అంటే ఎట్లా ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి. ఇంకా వాళ్ళతో డబ్బింగ్ ఒకటి, ముసలాడికి కూడా యంగ్ వాయిస్ ఏంట్రా బాబు, ఏంటో రకరకాలుగా ఉంది. ఒక్కడే మిమిక్రీ చేసి రకరకాలుగా చేసినట్లు. సో చూడాలంటే మాత్రం ఇంగ్లీష్లోనే చూడండి, సబ్ టైటిల్స్తో మేనేజ్ చేసుకోగలిగితే. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు ఈ మూవీని. అడల్ట్ సీన్స్ ఏం లేవు, కానీ సినిమా థీమ్ చాలా సీరియస్గా ఉంటుంది. హోమోసెక్సువాలిటీ, సూసైడ్ లాంటి కొన్ని మెచ్యూర్డ్ కాన్సెప్ట్స్ అయితే వాడారు. సో మీ ఇష్టం. ఇంకా కేవలం ఇదొక సినిమా కాదు, వరల్డ్ హిస్టరీని మార్చేసిన ఒక రియల్ లైఫ్ హీరో కథ. రెండో ప్రపంచ యుద్ధంలో ఏకంగా 14 మిలియన్ల మంది ప్రాణాలను కాపాడిన ఒక అజ్ఞాత మేధావి, ఫాదర్ ఆఫ్ మోడర్న్ కంప్యూటింగ్ అయిన అలెన్ ట్యూరింగ్ బయోపిక్ ఇది. ఇందులో బెనెడిక్ట్ కంబర్బ్యాచ్ హీరో, తెలుసు కదా, డాక్టర్ స్ట్రేంజ్. ఆయన పేరు పలకలేం కానీ డాక్టర్ స్ట్రేంజ్ అయితే తెలుస్తుంది. ఆస్కార్ విభాగంలో 8 కేటగిరీస్లో నామినేట్ అయింది. బట్ బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే విభాగంలో ఆస్కార్ అయితే గెలుచుకుంది ఈ మూవీ అయితే. మరి ఈ మూవీ ఓవరాల్గా చూశాక నాకైతే నచ్చింది. బట్ ఇది అందరి కోసం కాదు. యాక్చువల్గా ఎప్పుడైనా ఏ మూవీ అయినా సరే దాని జాన్రా ఏంటని తెలుసుకొని చూడడం అయితే మంచిది. సో మాస్ ఆడియన్స్ కోసం కాదు ఇది. బయోపిక్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, ఒక హిస్టరీ గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు, మాకు మంచి స్టోరీ కావాలి, నాలెడ్జ్ పెంచుకోవాలనుకున్న వాళ్ళు డెఫినెట్లీ చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మూవీ. వరల్డ్ వార్ II ఆ టైంలో జర్మనీ వాడే ఎనిగ్మా అనే ఒక సీక్రెట్ కోడ్ మిషన్ని బ్రేక్ చేయడం ఎవ్వరి తరం కాదు. ఆ ఇంపాసిబుల్ టాస్క్ని ఛేదించడానికి మన హీరో అలెన్ ట్యూరింగ్ ఏకంగా ఒక సూపర్ కంప్యూటర్నే తయారు చేస్తాడు. అసలు ఆ మిషన్తో శత్రువుల సీక్రెట్స్ ఎలా హ్యాక్ చేశాడు, ఒక్క బుల్లెట్ పేల్చకుండా కోట్లాది మంది ప్రాణాలను ఎలా కాపాడాడు అన్నదే ఈ మూవీలో చూస్తారు. చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే సినిమాలో ల్యాగ్ ఉంటుందా, స్లోగా ఉంటుందా. నిజం చెప్పాలంటే ఇది పక్కా కమర్షియల్ యాక్షన్ లవర్స్కి కొంచెం స్లో అనిపించవచ్చు. అక్కడక్కడ కొంచెం మ్యాథమెటిక్స్ సంబంధించిన ఈ కోడ్స్ ఇలాంటివి ఉంటాయి కాబట్టి కొంచెం అర్థం కాకపోవచ్చు. మనకు అర్థం కాలేదని, బాగోలేదని కూడా చెప్పడం కరెక్ట్ కాదు. ఇందులో గన్స్, బాంబ్ బ్లాస్ట్లు ఉండవు. అంతా బ్రెయిన్ గేమ్, డైలాగ్స్తోనే నడుస్తుంది. కానీ స్క్రీన్ ప్లే మాత్రం ఎంత లైట్గా ఉంటుందంటే స్కిప్ చేయలేరు ఏ సీన్స్ని కూడా. స్క్రీన్ ప్లే ఒక సైంటిస్ట్ బయోపిక్ని అంత థ్రిల్లింగ్గా రాయడం మామూలు విషయం కాదు. ఈ మూవీ అప్పట్లోనే ఇది మామూలు హిట్ కాదు, సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయింది. మన ఇండియన్ కరెన్సీలో 115 కోట్లు పెడితే ఏకంగా 1900 కోట్లు సుమారుగా కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ని షేక్ చేసింది. అలెన్ ట్యూరింగ్ యాటిట్యూడ్, అతని జీనియస్ మైండ్, ఆ కోడ్ని క్రాక్ చేయడానికి అడ్వాన్స్డ్ మిషన్ని, అంటే ఒక కంప్యూటర్ని తయారు చేసే ప్రాసెస్, ఇలా బ్రెయిన్కి పదును పెట్టేలా, ఇంకా క్లైమాక్స్లో వచ్చే ఆ ఎండింగ్ ఖచ్చితంగా హార్ట్ టచింగ్గా ఉంటుంది. ఇది అందరికీ నచ్చకపోవచ్చు, కానీ ఒక రియల్ హీరోకి ఒక సొసైటీ ఇచ్చిన గిఫ్ట్ ఏంటి అనేది చూస్తే చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోయాను. అతని యాక్టింగ్, డాక్టర్ స్ట్రేంజ్ క్యారెక్టర్ ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి చాలా నిలబెట్టింది. ఫైనల్గా చెప్పాలంటే ప్యూర్ థ్రిల్లర్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి కొంచెం డ్రైగా అనిపించవచ్చు, కానీ హిస్టారికల్ డ్రామాలు, బ్రెయిన్ టీజింగ్ సబ్జెక్ట్స్ ఇష్టపడే వాళ్ళకి మిస్ అవ్వకూడని ఒక మాస్టర్ పీస్ ఇది, ద ఇమిటేషన్ గేమ్. మీలో ఎంతమంది ఈ సినిమా చూశారు? మీలో చూస్తుంటే మీకు ఎలా అనిపించే కింద కామెంట్ చేయండి. రేటింగ్ ఎంత ఇస్తానంటే మూవీకి 3.5/5. రివ్యూ నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్. జై హింద్.